కార్తీక మాసం పవిత్రతను, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు: ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంనందు లక్ష్మీదేవికి శ్రీమహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీపరమేశ్వరులు ఆకాశమార్గం నందు విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ఇలా కోరింది: ప్రాణేశ్వరా, సకల